Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఓవైపు దిత్వా తుఫాను బలహీనపడినా దాని ప్రభావం మాత్రం కొనసాగుతోంది. తాజాగా శుక్రవారం సాయంత్రం వాతావరణ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. దిత్వా తుఫాను బలహీనపడినా దాని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడటం వల్ల చలి పెరిగింది. శుక్రవారం సాయంత్రం వాతావరణ శాఖ తాజా ప్రకటనలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులపై స్పష్టమైన సూచనలు ఇచ్చింది. బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి సమీపంలో ఉన్న తీవ్రమైన అల్పపీడనం పూర్తిగా బలహీన పడిందని తెలిపింది. అమరావతి వాతావరణ కేంద్రం వివరాల ప్రకారం రాష్ట్రం యానం ప్రాంతంపై ఈశాన్య దిశలో గాలి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ఉత్తర కోస్తా యానంలో శనివారం, ఆదివారం ఎండగా ఉండే అవకాశం ఉంది. ఇక వర్షాల సూచన తక్కువగా ఉంది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం కొన్ని చోట్ల తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు నమోదు కావచ్చు. ఇక శనివారం, ఆదివారం ఒక్కో చోట జల్లులు పడవచ్చు. రాయలసీమ విషయానికొస్తే కొన్ని ప్రాంతాల్లో శనివారం, ఆదివారం తేలికపాటి వర్షాలు ఒక్కో చోట నమోదయ్యే సూచన అయితే ఉంది. తమిళనాడు, పుదుచ్చేరి తీరాల దగ్గర ఉన్న అల్పపీడనం పూర్తిగా బలహీన పడటంతో వర్షాలు తగ్గే అవకాశాలున్నా 2 రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో జల్లులు కొనసాగుతాయని అంచనా. ఇక గాలుల మార్పు కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రాష్ట్రంలో ఒక్కో చోట తేలికపాటి వర్షాలు పడవచ్చు. అయితే ప్రధానంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవటం వల్ల చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలిగాలులు ఎక్కువగా వీచే అవకాశం అయితే ఉంది. తెల్లవారుజామున, రాత్రిపూట బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు, వృద్ధులు చలి నుంచి రక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వాతావరణ సూచనలను గమనించి సముద్రంలోకి వెళ్లే ముందు హెచ్చరికలు పరిశీలించడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.